రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడును అయినాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసం తినుట కానీ ద్రాక్షారసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనిది మరేదియు కానీ మానివేయట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకును. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చూచినట్లుగా మనం దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది భోజనము పానము కాకుండా నీతిగా అనగా దేవుని దృష్టిలో ఏది సరైనదో అది చేయటం, తర్వాత సమాధానాన్ని వెంటాడి మనం అందరితో కలిసి సరైన విధంగా మనస్పర్ధలు లేకుండా ఒకరికొకరికి ఆటంకం కలగకుండా తృణీకరించకుండా జీవించడం, ఆ విధంగా జీవిస్తూ ఒకరినొకరు విశ్వాస విషయంలో కట్టుకుంటూ ప్రభు యొక్క ఉద్దేశాన్ని సంఘంగా కూడి వచ్చుట్లో ఏదైతే ఉన్నదో అది నెరవేర్చేటువంటి దాన్ని మనం చూడగలగటం. 18వ వచనంలో చెప్తున్నాడు, ఈ విషయమందు అంటే ఆ నీతిని జరిగించుతూ ఆనందాన్ని సమాధానాన్ని కలిగి ఉంటూ క్షేమం కలిగించే విధంగా ఒకరి యొక్క విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఒకరు జీవిస్తూ కనుకుంటే ఈ విషయంలో దేవుడు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. అంటే ఇది దేవుని యొక్క ఉద్దేశం, క్రీస్తు యొక్క అధికారం కింద లోబడి దీనిని గనక చేసేటువంటి వాడు. అంటే భోజనము పానాన్ని దాన్ని గురించినటువంటి ప్రాముఖ్యత కాకుండా ఏదైతే దేవుని యొక్క ఏర్పాటులో నీతి అనేది ఎంచబడేటువంటి కార్యములు ఉన్నవో, తర్వాత మనకు ఇష్టం వచ్చినవి కాదు, ఏది దేవుడు ఇతరుల యొక్క క్షేమాన్ని కోరే విధంగా మనం ప్రవర్తించాలని కోరుతాడో ఆ విషయాన్ని జరిగించుతూ తృణీకరించకుండా ఒకరినొకరు స్వీకరించి అంగీకరించగలిగిన మనస్సుతో సమాధానాన్ని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం బలపరిచే విధంగా కనుక అభివృద్ధి చెందించగలిగిన విధంగా ఒకరికొకరు కనుక జీవించినట్లయితే సంఘంలో ఆ విషయంలో కనుక క్రీస్తుకు దాసుడైన వాడు, అంటే అవన్నీ జరిగించేటువంటి వాడు దేవునికి ఇష్టడైన వాడు. చూడండి, దేవునికి మనం ఇష్టకరంగా ఉన్నట్లయితే మనం చేసేటువంటి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి దాన్ని అంగీకరిస్తాడు. అంటే అటువంటి మనస్సాక్షితోటి మనం దినదినము కనుక అభ్యాసం చేసుకుంటూ దేవునికి ఏది ఇష్టకరమైనదో అది జరిగించేటువంటి మనసు కలిగిన వారంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ అదే ప్రక్రియలో సహోదరులతో కూడా మనం ఏ విధంగా ఉండాలనేటువంటిది కనుక నేర్చుకోగలిగితే మన మనస్సాక్షి, మన హృదయాలు దేవుని ఎదుట ఎంతో సమ్మతి చెందినవిగా, అంటే ఇష్టపడేటువంటి ప్రవర్తనలోనికి మార్పు చెందినవిగా ఉంటాయి. కనుక సంఘంలో ఉండటం ద్వారా మరి వేరే వారి యొక్క ఉద్దేశాలు, మన యొక్క జీవన ప్రభావం వేరే వారి మీద ఏ విధంగా పడుతుంది మనం గమనించి క్రీస్తు యొక్క దాసులంగా, అంటే ఆయనకి ఇష్టకరమైన రీతిలో ఆయన అధికారానికి లోబడి జీవించేటువంటి ప్రక్రియను గనక మనం అభ్యాసం చేస్తూ గనక ముందుకు వెళ్ళినట్లయితే అది దేవునికి ఇష్టకరంగా ఉండి మన యొక్క ప్రార్థనా జీవితం కానీ ఆత్మీయ జీవితం కానీ ఎంతో బలోపేతంగా చేయబడతాయి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయ వాటినే ఆసక్తితో అనుసరించము, లేక ఇక్కడ వెంటాడుదుమని ఉంది. వెంటాడుదం అనేటువంటి మాట ఇంకా కొంచెం అనుసరింతుము అనే దానికంటే గట్టిగా చెప్పబడింది. ఏదైతే సమాధానాన్ని భంగం కలిగించేటువంటి విధంగా ఎవరైతే తినేటువంటి ఆహారం ఏదైనా తినొచ్చు అనుకునే వాళ్ళ హృదయాలు ఉన్నాయో, వాళ్ళు తినని వాళ్ళ విషయంలో ఎటువంటి మనసు కలిగి ఉన్నారో అది మార్చుకోవాలి. ఎవరైతే తినటం లేదో, తినేటువంటి వాళ్ళు తీర్పు తీరుస్తున్నారో వాళ్ళ హృదయాలు కూడా మార్చుకొని ఇద్దరూ కనుక సరైనటువంటి విధంగా కలిగి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటే, ఎప్పుడైనా సరే నాకు ఇష్టకరమైనటువంటిది వేరే వాళ్ళు చేయనప్పుడు నా హృదయంలో మసలేటువంటి ఆలోచన వేరే వాళ్ళ పక్షంగా భిన్నంగా ఉంటుంది. అది సమాధానంతో కూడినటువంటి విధంగా ఉండటానికి మనం వెంటాడాలి అంటున్నాడు. అంటే మన హృదయంలో అటువంటి తలంపులు రాకుండా అతడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డ అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి
మన హృదయంలో మనం బహిరంగంగా చాలాసార్లు దాన్ని వ్యక్తపరచకపోవచ్చు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని మనం కనపరచకపోవచ్చు. మనిషి ఆ విధంగా కూడా దాన్ని దాస్తాడు లోపల. అటువంటి విధంగా కాకుండా యథార్థమైన మనసుతో ఆ నిజమైన సమాధానం మన ఇద్దరి మధ్యలో ఉండాలనేటువంటి భావనతోటి దాన్ని వెంటాడాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే, నా అభిప్రాయాలు నాకున్నాయి, అతని అభిప్రాయాలు అతనుకున్నాయి, కనుక నేను అతన్ని ఏమాత్రం కూడా దూషించకపోయినా, లేకపోతే పబ్లిక్గా అతని విషయంలో నేను తీర్పు తీర్చకపోయినా, బహిరంగంగా అతని గురించి నేను వేరుగా మాట్లాడకపోతే నేను సమాధానాన్ని చేస్తున్నట్లే కదా అని అనుకోవచ్చు. కానీ అది కాదు ఇక్కడ చెప్పబడుతున్నది. యథార్థమైన మనసుతోటి అతడు దేవుని యొక్క బిడ్డ అని, నేను కూడా దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినటువంటి ఇద్దరము ఒకే కుటుంబానికి చెందిన పరలోకపు కుటుంబానికి చెందినటువంటి పరలోకపు తండ్రికి చెందిన వారం అనే విషయాన్ని మనం గుర్తెరిగి హృదయపూర్వకంగా ఆ సమాధానం కూడినటువంటి మనసుతోటి ఆత్మచేత నడిపించబడినటువంటి విధంగా వారితో మనం వ్యవహరించే తీరు ఉండాలి. మనిషి బయట ఒక రకంగా సమాధానపూర్వకంగా అతనితోటి వ్యవహరించేటువంటి అవకాశం లోపల హృదయంలో సరిగా లేకపోయినప్పటికీ మనిషి యొక్క స్వభావంలో ఉంది. సో ఇక్కడ సమాధానాన్ని వెంటాడుము అంటే అర్థం ఏంటి? నీవు తోచినంత వరకు నువ్వు అతనితో దూరంగా ఉండి అతని తీర్పు తీర్చకుండా మామూలుగా ఉండని అర్థం కాదు. అంతరంగంలో కూడా అటువంటి స్వభావంలో మార్పు వచ్చి సరైన విధంగా అతనితో నువ్వు వ్యవహరించి అతనితో సమాధాన పడటానికి ఎటువంటి హృదయం నీలో అవసరమో అది నువ్వు అభ్యాసం చేయని చెప్తున్నాడు. తర్వాత అలా చేసినప్పుడు నువ్వు అటువంటి మనసుతో కలిగి అతనితో గట్రా వేరే అతనితో నువ్వు వ్యవహరించినప్పుడు అది క్షేమాన్ని, అంటే మనకి ఆశీర్వాదాన్ని కలుగజేసి అభివృద్ధిని కలుగజేస్తుంది. దేంట్లో దేవుడు మనందరినీ కలిపి విశ్వాస విషయంలో చక్కగా జతపరిచి మన యొక్క క్రైస్తవ ప్రవర్తనలో ఏ విధంగా దినదినము సంఘంతో కూడి వచ్చడం ద్వారా ఒకరు ఎదగాలో దానిని అభివృద్ధి అంటారు. ఆ అభివృద్ధి మీకు కలుగుతుందని చెప్తున్నాడు. కనుక ఎవరైనా సరే హృదయపూర్వకంగా ఆ సమాధానం మన ఇద్దరి మధ్యలో ఉండాలి అనేటువంటి మనసును కాకుండా వేరైన విధంగా కనుక ప్రవర్తించేటువంటి విషయంలో కనుక వారు ఉంటే వాళ్ళు బయటకి కనబడేటువంటి రీతిలో చక్కగా ప్రవర్తించవచ్చు, కానీ అది నిజంగా వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టి మన జీవితంలో ఎటువంటి మార్పు మనమంటే ఇష్టపడిన వారి పక్షంగా మార్పు చెందిన హృదయంలోనికి రావాలో అది రాదు. కాబట్టి మన పరిశుద్ధ జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు, కాబట్టి అది అభివృద్ధి ఉండదు. ఆ విధంగా జీవించడం ద్వారా అభివృద్ధి వస్తుంది, సరైన విధంగా ఉండటం ద్వారా. 20వ వచనం, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయబడి సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినువానికి అది దోషం. సో భోజన పదార్థముల నిమిత్తము దేవుని పనిని, అంటే ఈ విధంగా దినదినము అభివృద్ధిలోనికి రాగలిగేటువంటి విధంగా అందరం కూడి కలిసి కట్టబడేటువంటి పరిచర్యని మీరు దాన్ని పాడు చేయదు, అంటే లేకపోతే దానికి ఆటంకం కలిగించే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండద్దు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే తింటున్నారో వాళ్ళ ద్వారా ఒక ప్రాబ్లం, ఒక సమస్య ఉన్నది. ఎవరైతే తినటం లేదో వారి ద్వారా ఇంకొక రకమైన సమస్య ఉన్నది. ఇద్దరూ కలిసి ఆ విధంగా మీరు చేయొద్దు. అదంతా కూడా ఒక భోజనం తినచ్చా లేదా అనే దాన్ని బట్టే కదా. అటువంటి సమస్యను తీసుకొని దేవుని పని అనేటువంటిది పరలోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైన మన స్వభావం మార్పు చెంది అక్కడ ఉన్నటువంటి లోకానికి సిద్ధపరచబడేటువంటి ప్రక్రియ. ఈ భూలోకంలో తినేటువంటి ఆహారం ఒకరోజు తింటాం, అది అయిపోతుంది. దేవుడు మనలో జరిగించాలనుకున్నటువంటి నీతి కార్యం కానీ, ఆత్మఫలాలు మనందరిలోకి రావటం కానీ, దేవుని గుణమైనటువంటి సమాధానపూర్వకమైనటువంటి మనసుతో మనం ఇతరులతో వ్యవహరించడం నేర్చుకుంటాం కానీ, అవన్నీ నిరంతరము ఉండేవి మన జీవితంలో. దాని కొరకు మనం అభ్యాసం చేయాలి. కనుక మనం ఏ విషయంలో అయినా సరే సంఘంలో కూడి వస్తున్నప్పుడు ఏది ఈహలోక సంబంధమైనది, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఏవి గుర్తించబడతాయి అనేటువంటి వ్యత్యాసాన్ని గుర్తెరిగి మన ప్రవర్తన అంతటిలో కూడా ఆ బేరీజు వేసుకొని అది విలువైనటువంటి దాని విషయమై మనం మొగ్గు చూపి దాన్ని అనుసరించేటువంటి విషయంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి విషయాల నిమిత్తమే కనుక మనం ఒత్తిడి తీసుకొచ్చి అందరూ ఇలా ఉండాలి లేకపోతే అలా అన్నీ ఇలా జరగాలి అనేటువంటి
మనిషి యొక్క తనకు కలిగినటువంటి నమ్మకాన్ని బట్టి మనం ఒత్తిడి చేసినట్లయితే అది దేవుడు మన అందరిలో జరిగించాలనుకున్నటువంటి క్రియను మనం పాడు చేసిన వాళ్ళంగా చేయబడతాం. తినేవాళ్ళు అందరూ తినొచ్చు అని చెప్పారు, అది ఒక సమస్యకు దారితీస్తుంది. తినని వాళ్ళు ఎవరు తినకూడదని చెప్పారు, అది ఇంకొక సమస్యకు దారితీస్తుంది. అటువంటివి మీరు ఒడిచిపెట్టండి అని చెప్తున్నాడు. నీ సహోదరునికి అడ్డం కలుగజేయనిది మరి ఏది అయినా కానీ మనవేటి మంచిది. ఒక భోజనము పానమే కాదు, నీ సహోదరునికి అడ్డం కలిగించేది ఏంటంటే మాటకు అర్థం ఏంటంటే మనం నడిచేటప్పుడు ఎదురు దెబ్బ తగిలి తూలి పడిపోవటం అనే లాంటిది జరుగుతుంది, దాన్ని అడ్డం కలిగించడం అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో అర్థం. బజార్లో నడిచేటప్పుడు ఎక్కడైనా సరే ఒక రాయి మనం చూడకుండా నడిచినప్పుడు మనం ఎదుటి కాలుకి కొట్టుకొని మనం పడిపోయేటువంటి స్థితికి దెబ్బ తగిలే పడిపోకపోవచ్చు, అటువంటి దాన్ని అడ్డం కలగజేయటం అంటారు. సో కనుక మన జీవితంలో ఏదైతే మన ప్రవర్తన ద్వారా వేరే వాళ్ళు అటువంటి స్థితిలోనికి తూలేటువంటి స్థితిలోనికి విశ్వాసం నుంచి జారేటువంటి స్థితిలోకి జారలేదు కానీ జారగలిగి పడిపోయేటువంటి స్థితిలోనికి వచ్చేటువంటి దానికి విధంగా మన ప్రవర్తన ఏది కూడా ఉండకూడదు. 22 నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మటుకు నీవే ఉంచుకున్నాము. ఒకవేళ నువ్వు అన్నీ తినొచ్చని నమ్ముతున్నావు, ఆ విశ్వాసాన్ని నీ ఎదుట నీలో నువ్వు అట్టుపెట్టుకో. వాళ్ళు తినటం లేదని చెప్పి వేరే వాళ్ళు ఏదైతే ఆహారం తినకూడదు అంటున్నారో అలా వాళ్ళు దాంట్లో తినటం లేదని చెప్పి నువ్వు వాళ్ళ దాన్ని నువ్వు నమ్మవలసిన అవసరం లేదు. ఈ విషయంలో నీ విశ్వాసం దేవుడు అన్నిటినీ కూడా సృష్టించాడు, అన్నిటినీ పరిశుద్ధపరిచాడు, నేను దేవునికి వందనాలు చెల్లించి కనుక ఆహారం తీసుకున్నట్లయితే అది ఆటంకకరం కాదు అనేటువంటిది నీ విశ్వాసం. అది నీ మటుకు నువ్వు ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అలా కాకుండా నువ్వు బాహ్యాటంగా కనుక వేరే వారికి అభ్యంతరకారణంగా ఉన్నటువంటి ఆహారం కనుక తీసుకున్నట్లయితే నువ్వు చేసినటువంటి కార్యాన్ని బట్టి అతని యొక్క విశ్వాసం బలహీనపడుతుంది. కాబట్టి ఎవరైతే తినకూడదని అనుకుంటున్నాడో అతని విశ్వాసం బలహీనపడుతుంది. కాబట్టి అతడు తినచ్చు అనేటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా అతడు వేరే వాళ్ళ యొక్క విశ్వాసం బలహీనపడటానికి దోహదపడ్డాడు. కాబట్టి ఇతడు తీర్పులోనికి వస్తాడు. ఎందుకని తను చేసిన క్రియ ద్వారా వేరే వారి యొక్క మనస్సాక్షి గాయపరచబడింది, అడ్డం వచ్చింది. కనుక ఇతడు అటువంటి విధంగా దానిని చేసేటువంటిది అంటే చేయకూడనిది కనుక తను నమ్మినప్పటికీ కూడా చేసినట్లయితే వేరే వారి యొక్క విశ్వాసం దెబ్బతిని అందరూ కలిసి క్షేమం ఆశీర్వాదం కలిగి అభివృద్ధి చెందేటువంటి విధంగా దానికి అడ్డం పడేటువంటిగా ఉన్నది. కాబట్టి అప్పుడు తనకు తానే దోషాన్ని తీర్పు తీర్చుకోవాల్సి వస్తుంది, వేరే వారి యొక్క మనస్సాక్షి గాయపడింది కాబట్టి. అలా తీర్చుకోకుండా ఉండేటువంటి వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అంటే మనం చేసేటువంటి క్రియ ద్వారా వేరే వారి యొక్క విశ్వాసం బలహీనపడి వారు విశ్వాసం లేకుండా కనుక దానిలో పాలు పంపులు పొందేటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన వారికి దోహదపడేదిగా ఉంటే మనం దోషులంగా తీర్పు తీర్చబడే అవకాశం ఉంది. అలా తీర్పు తీర్చబడకుండా ఉండే విధంగా మనం మన ప్రవర్తనను సమ్మతిపరుచుకుని ఇతరుల విషయంలో జీవించినట్లయితే వాడు ధన్యుడు. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినను కనుక దోషి అని తీర్పు పొందను. కనుక మన యొక్క విశ్వాసాన్ని బట్టి వేరే వాళ్ళు తినటం కనుక ప్రారంభించితే వాళ్ళకి అది విశ్వాసం లేదు. నీకు విశ్వాసం ఉంది, నువ్వు తింటావు. కానీ వేరే వాళ్ళు నిన్ను చూసి విశ్వాసం లేకుండా కనుక తిన్నట్లయితే వాళ్ళు దోషి అని తీర్పు తీర్చబడతారు. వాళ్ళు దోషి అని తీర్పు తీర్చబడటానికి నువ్వు కారణమయ్యావు. తర్వాత తినని వాళ్ళకి ఏమవుతుందో చెప్తున్నాడు. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినుడు కనుక దోషి అని తీర్పునందును విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. కంటే పరోక్షంగా నువ్వు అతడు పాపం చేయడానికి కారణమవుతున్నావు. నువ్వు సరైన విధంగా ప్రవర్తించకపోతే నీకు దోషాన్ని తీర్పు తీరుస్తాడు దేవుడు. నీకున్న విశ్వాసం చొప్పున ఇతరులకు విశ్వాసం భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే నువ్వు తీర్పులోకి వస్తావు. నువ్వు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఎవరికైతే విశ్వాసం లేదో అతడు అంతకుమునుపు ఏదైతే ఇది నిషిద్ధమని అనుకున్నాడో దానిలో కనుక అతడు పాలు పొందితే అనుమానంతో అతడు తీర్పులోనికి వస్తున్నాడు.
ఎందుకంటే విశ్వాసం లేకుండా ఏదైతే చేయబడుతుందో అది పాపం. అలా ఇతడు దోషి తీర్పు పొందుతున్నాడు. ఇతడు చేసినటువంటి తప్పు వల్ల వేరే అతను కూడా దోషి అని తీర్పు పొంది ఇతరు దోషులుగా ఎంచబడుతున్నారు. కనుక సంఘ జీవితంలో మనం కూడి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలలో కూడా మన ప్రవర్తన అనేటువంటిది నీతిగా, అంటే దేవుని ఎదుట యథార్థమైనది గాను దేవుడు కోరుతున్న రీతిలో నడవాలనేటువంటిది ఎంతో ముఖ్యమైన అంశం. ఆ విధంగా మనం నడుచుకొనినప్పుడు మాత్రమే సంఘంలో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతుంది. ఎవరైతే స్వతంత్రంగా నేను వేరే వాళ్ళతోటి సంబంధం లేకుండా నా ఇష్టం వచ్చిన దానిని నేను చేయగలను, మనం నిన్న కూడా చూసాం, నాకు అన్నీ చేయదగిన స్వతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కావు. కనుక ఏ విషయంలో అయినా సరే నా ప్రవర్తన ద్వారా ఇతరులకు భంగం కలిగించి వారి యొక్క విశ్వాసాన్ని యొక్క జీవితానికి తూట్లు పడిచేది, లేకపోతే వాళ్ళు పడిపోవడానికి కారణం, వాళ్ళ అభివృద్ధిని భంగపరిచేది, వాళ్ళ మనస్సాక్షిని గాయపరిచేది, అలా కనుక ఉన్నట్లయితే నేను దేవుని ఎదుట దోషిగా తీర్పు పొందుతాను. అలా జరిగించొద్దు అని చెప్తున్నాడు. కనుక ఒకరికొకరు ఏ విధంగా పరస్పరం, అంటే ఒకరి ద్వారా ఒకరం ఇద్దరం కూడా కలిసి సరైనటువంటి రీతిలో సంఘంలో క్షేమాన్ని, అంటే కలతలు లేకుండా ఉండేటువంటి వాతావరణాన్ని, అటువంటి వాతావరణంలో విశ్వాసంలో అభివృద్ధి చెందగలగటానికి పనికొచ్చేటువంటి పునాదిని ప్రతి ఒక్కరూ కూడా చూసుకొని సరైన విధంగా వేసి నడవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మా జీవం కలిగిన తండ్రి, మరోసారి ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యవాహాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. మేము ఒకరితో ఒకరు ఏ విధంగా కలిసి జీవించాలో సంఘంలో, ఆ ప్రవర్తన అంతటి విషయంలో కూడా మేము ఏ విధంగా నడవాలో మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు. కనుక తగిన విధంగా మా యొక్క ప్రవర్తన, మా మాటలు, మా ఆహారపు లేకపోతే వ్యవహార శైలి ఇవన్నీ కూడా సరైనటువంటి విధంగా ఉండుటకు, ఎప్పుడు కూడా ఇతరులకు ఆటంకం కలిగించే విధంగా మా యొక్క మాటలు కానీ, ప్రవర్తన కానీ, అలవాట్లు కానీ, మరి దేవుని యొక్క పరిశుద్ధ సంఘము ఎంతో విలువ పెట్టి కొనబడినటువంటి బిడ్డల మధ్యలో ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని కాచుకుంటూ నడవగలిసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంచబడి ఉండగా, మేము దానిని భంగపరచకుండా సరైన విధంగా జీవించగలుగుటకు కావలసిన కనికరాన్ని చూపించండి. మరి ఎన్నో విషయాలు చాలా తేలికగా తీసుకొని మేమందరం కూడా ఒక సంఘంగా, ఒక శరీరంలోని అవయవములుగా జతపరచబడినప్పటికీ వ్యక్తిగత స్వాతంత్రాన్ని మేము వ్యక్తపరుస్తూ అన్ని విషయాలలో కూడా ఇతరులకు నష్టం కలిగించేటువంటిది ఏదైనా ఉన్నదా లేదా అని పరీక్షించుకోకుండా మా ఇష్టం వచ్చిన రీతిలో జీవించిన జీవితాలు చాలా వరకు నీ నామానికి అవమానాన్ని, ఇతరులకు నష్టాన్ని కలిగించాయి. అవన్నీ కూడా మేము మీ ఎదుట తీర్పులో నిలబడినప్పుడు దోషులుగా తీర్చబడతాయి. కనుక ఎప్పుడైనా జాగ్రత్త కలిగి ఏ విషయాలలో దేవునికి ఇష్టకరమో దానికి లోబడుతూ దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుటకు, ఇతరులకు క్షేమాన్ని కలిగించేది, ఇతరుల మధ్యలో మాతో సమాధానాన్ని కాపాడుకుంటూ జీవించగలిగేటువంటి ఆనందంలోనికి మమ్మల్ని తీసుకురండి. ఈ విధంగా మీ దయగలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.